నీ తమ్ముడు 10th క్లాస్ కదా, పాస్ ఫెయిల్ వాడు పాస్ ఎందుకు అయింటాడు? పనికిమాల నా కొడుకు పాస్ ఎందుకు అవుతాడు? ఫెయిల్ అయింటాడు. అన్న రిజల్ట్ వచ్చాయి. వదిలేనా, ఒకరే కాదు చాలా మంది ఫెయిల్ అయినారని. వదిలేనా సామాన్లు ఉన్నాయి, కడుగుపో పోయా. వదిలేనా చెప్పిన మాట వింటే ఎవడైనా కానీ బాగుపడతాడు. వీడు పాస్ అయినా అన్ని సబ్జెక్ట్ లో పాస్ వచ్చిందినా? చూనా పాస్ అయినాడు మీ తమ్ముడు. పాస్ అయిన సంగతి మన ఊళ్ళో ఎవరికి చెప్పొద్దురా. వీడేంది ఫెయిల్ అయితే చెప్పరు కానీ పాస్ అయితే ఊరంతా చెప్తారా. ఎందుకురా బాధపడుతున్నావు? వాడు పాస్ అయిన దానికి సంతోషపడలే కదరా. వాడిని ఫెయిల్ అవ్వమంటే పాస్ అయినాడు అందుకనే కొట్టానురా. ఫెయిల్ అయితే కొడతారు కానీ పాస్ అయితే ఎవరిని కొడతారా? బుద్ధుందరా నీకు? అప్పులు ఎక్కువైపోయింది నాకు. వాని సంపాదన తోడైతే కానీ నేను అప్పులు తీర్చలేనురా. మళ్ళీ ఫెయిల్ ఎందుకు అయిపోమన్నావురా? పాస్ అయిన నా తమ్ముడిని చదివించలేదని ఊర్లో అడిగితే నా దగ్గర సమాధానం లేదురా. అందుకనే వాడిని ఫెయిల్ అయిపోమని చెప్పినానురా. నువ్వేమనుకోనంటే నేను నీ తమ్ముడు నేను చదివిస్తాను రా, అంత బాగా చదివేవాడిని. థ్యాంక్స్ రా. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో